ఈరోజు వీడియోలో ఎండిపోతున్న ఈ మల్లె మొక్కని తిరిగి ఎలా బతికించుకోవచ్చో చూద్దాం. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు సుధా స్టైల్. మీ మల్లె మొక్క కూడా ఇలాగే ఎండిపోయిందా? అయితే ఈ వీడియో మీకోసమే. ముందుగా మనం ఈ మొక్కని కుండీ నుండి జాగ్రత్తగా బయటికి తీసుకుందాం. మట్టి మరీ గట్టిగా ఉంటే తీయడానికి కొంచెం కష్టమే. రేపు రీపాటింగ్ చేస్తామంటే ఆ ముందు రోజు ఈవినింగ్ కొంచెం వాటర్ పోస్తే నెక్స్ట్ డే ఈజీగా తీయడానికి అవుతుంది. మొక్క చుట్టూ ఉన్న మట్టిని కొద్దిగా లూజ్ చేసుకొని మొక్కని జాగ్రత్తగా బయటికి తీయాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా పక్కకు ఇలా వంచి మొక్కని కొంచెం గట్టిగా పట్టుకొని పైకి లాగితే మొత్తం కుండీ నుండి బయటికి వచ్చేస్తుంది. దీన్ని బయటికి తీసాకే తెలిసింది మొత్తం రూట్ బౌండింగ్ అయిందని. ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు మొక్క ఎండిపోవడానికి. మట్టి కూడా చాలా గట్టిగా ఉంది. దాన్ని కొంచెం లూజ్ చేసుకొని వేర్లు ఏమీ డిస్టర్బ్ కాకుండా మొక్కని సపరేట్ చేసుకోవాలి. ఈ మల్లె మొక్కకి నీళ్ళు ఎక్కువ అయినా వేళ్ళు కుళ్ళిపోతాయి. అలా అని నీళ్ళు తక్కువ అయినా మొక్క ఎండిపోతుంది. ఇలా మొక్కని సపరేట్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఎండిపోయిన ఆకుల్ని తీసేసి కొమ్మల్ని కూడా కత్తిరించుకోవాలి. ఫ్లవరింగ్ అయిన తర్వాత ఆకుల్ని కూడా పూర్తిగా తీసేయాలి. కొత్తగా చిగుళ్ళు వస్తాయి, ఎక్కువ పువ్వులు పూస్తాయి. ఇప్పుడు మనం వేళ్ళని కూడా కొద్దిగా కట్ చేసుకుందాం. ఈ మొక్కని మనం వేరే కుండీలో నాటుకుందాం. ఈ కుండీలో 40% గార్డెన్ సాయిల్, 30% వర్మీ కంపోస్ట్, 20% కోకోపీట్ లేదా ఇసుక, 10% నీమ్ కేక్ ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. మనం మొక్కని పాటింగ్ చేసుకున్నాం. ఇప్పుడు వాటరింగ్ చేద్దాం. కుండీ అడుగున ఉన్న డ్రైనేజ్ హోల్ నుంచి ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే వచ్చేయాలి. మట్టిలో వాటర్ నిల్వ ఉండకుండా చూసుకోండి. ఇప్పుడు మనం పాటింగ్ చేసుకున్నాం. దీన్ని ఎలా కేర్ చేసుకోవాలి? 5 to 7 days నీడలోనే ఉంచాలి. డైరెక్ట్ సన్లైట్లో పెట్టకూడదు. ప్రతిరోజు వాటరింగ్ కూడా చేయకూడదు. కుండీలో పై మట్టి 1 అంగుళం వరకు ఎండినట్లు అనిపించినప్పుడు మాత్రమే వాటర్ వేసుకోవాలి. కొత్త చిగుళ్ళు వచ్చాకే ఫెర్టిలైజర్ ఇవ్వాలి. 5 to 7 days తర్వాత క్రమంగా ఉదయం ఎండకు అలవాటు చేయాలి. ఈ మొక్క రికవరీ అయిందో లేదో తెలుసుకోవాలంటే పార్ట్ 2 తప్పకుండా చూడండి. అప్పటి వరకు స్టే ట్యూన్. మరిన్ని గార్డెనింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.